बोलो रुद्रनाथ भगवान की जय बोलो रुद्रनाथ भगवान की हर हर महादेव హర్ హర్ మహాదేవ్. ఈరోజు మనం రుద్రనాథ్ ట్రెక్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ ట్రెక్. మేబీ ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలన్నది మన టార్గెట్. ఇక్కడ నుంచి కొంచెం టఫ్ ట్రెక్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇనిషియల్గా ఇక్కడ ఎంట్రీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి దేవాలయానికి ఒక దారి ఉంటుంది, కానీ కొన్ని దేవాలయాలకు దారి ఉండదు. అక్కడికి చేరాలంటే ఆ మహాశివుడు మనల్ని పిలవాలి. హిమాలయ గర్భంలో మేఘాల మధ్య కాలం కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయే ఒక పవిత్రమైన స్థలం ఉంది. అక్కడ శివుడు రాజుగా కూర్చుంటాడు, యోగిగా కూడా కనిపించాడు. అక్కడ శివుడు రుద్రుడిగా దర్శనమిస్తాడు. కోపం కాదు, శిక్ష కాదు, అది అహంకారాన్ని కరిగించే రుద్రుని చూపు. ఆ స్థలమే రుద్రనాథ్. ఇది మన శరీరాన్ని పరీక్షించే ప్రయాణం కాదు, ఇది మన అంతరాత్మను ప్రశ్నించే ప్రయాణం. ప్రతి అడుగు ఒక జపం, ప్రతి శ్వాస ఒక మంత్రం. ఇక్కడికి వచ్చేవాడు భక్తుడిగా రావాలి, అతిథిగా కాదు. ఎందుకంటే రుద్రనాథ్ ఆలయం కాదు, ఒక తపోభూమి. ఇక్కడికి ఒక గంట ఎక్కాక ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన ఆధార్ కార్డ్స్ కింద తీసుకున్న స్లిప్ అక్కడ చూపించాలి. చూపించిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ 2 బేస్ క్యాంప్స్ ఎంత దూరంలో ఉంటాయి. ఇన్ కేసు ఒక సెకండ్ బేస్ క్యాంప్కి మీరు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతే అక్కడ ఆగిపోండి, తర్వాత యానిమల్స్ ఉంటాయని మనకి గైడ్ చేస్తారు. అక్కడ పాండవులు కూడా ఇక్కడికి గర్వంతో రాలేదు, పాపభారంతో తల వంచుకొని వచ్చారు. అక్కడ శివుడు వారిని ఆదరించలేదు, ముందుగా వారి అహంకారాన్ని భూమిలో కలిపాడు. అందుకే ఇక్కడ శివుడు సంపూర్ణ రూపంలో లేదు, కేవలం ముఖరూపం మాత్రమే ఉన్నది. ఆ ముఖం చూస్తే మనలోనే ఉన్న అహం అంతటా తానై కరిగిపోతుంది. 4 km వచ్చుంటాయేమో. స్టెప్స్ ఉన్నాం, రియల్లీ బిగ్ టఫ్. స్టెప్స్ లేవు ఇక్కడ, బట్ స్టిల్ చూడండి కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఉంటుంది. స్టోన్స్ అంత క్లియర్గా ఉన్నాయి, అంత క్లియర్గా ఉన్నాయి. హర్ హర్ మహాదేవ్. ఇది ఒక ట్రెక్ వీడియో కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇది చూడటం కాదు, అనుభవించండి. మీరు సిద్ధంగా ఉంటే మీ అహాన్ని పక్కన పెట్టి మీ మనస్సుని తెరిస్తే రుద్రనాథ్ మిమ్మల్ని లోపలికి అనుమతిస్తుంది. అందుకే ఇది ఆలయం కాదు అంటారు. ఇది ఒక పరీక్ష, శరీరానికి పరీక్ష, మనసుకి పరీక్ష, ఆత్మకి ప్రయాణం. చాలా వీడియోస్లో రుద్రనాథ్ చాలా ఈజీ, పర్వాలేదు, ట్రెక్ చేయొచ్చు అని చెప్పారు. కానీ రుద్రనాథ్ మేము వెళ్ళిన అన్ని పంచకేదార్లో రుద్రనాథ్ చాలా టఫ్ ట్రెక్. ఇప్పుడు మనం బేస్ క్యాంప్ 1కి వచ్చేసాం. చూడండి, 15 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ బేస్ క్యాంప్. ఫస్ట్ బేస్ క్యాంప్ వచ్చేసరికి చాలామంది బాగా అలసిపోయారు. అంటే దాని ఆల్టిట్యూడ్ ట్రెక్ చేస్తున్నప్పుడు ఎత్తు చాలా ఎక్కువగా ఉంది, కానీ చుట్టూ అంతా పచ్చదనం, చాలా ఆహ్లాదకరంగా ఉన్న ప్రాపర్ రోడ్డు లేకపోవడం. అంటే రోడ్డు ఎలాగో ఉండదు, అంటే ప్రాపర్ పాత్ కూడా ప్రాపర్గా లేదు. రోడ్డు రాళ్ళని ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఇవన్నీ ట్రెక్ చేయడం చాలా కష్టమే. బట్ రుద్రనాథ్ని తలుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఇప్పుడు వాటర్ ఫాల్స్. అడుగడుగున ప్రకృతి చాలా చక్కగా పలకరిస్తుంది. కానీ మేము సగం వరకు వెళ్ళిన తర్వాత ఏ వీడియోస్లో మాకెవరూ చెప్పలేదు, ఇలా వాటర్లో బాగా ఆడుకోవడం, తడడం, చాలాసేపు అక్కడ కూర్చోవడం చేయడం వల్ల మా టీంలో చాలామందికి జలగలు పట్టుకున్నాయి. ఆ జలగలు కూడా ఎలా ఉంటాయంటే చాలా సన్నంగా ఉంటాయి. ఆ జలగా కాదో మనకు తెలియదు, అది రక్తం పీల్చి ఉబ్బినంత వరకు అది జలగని మనకు తెలియదు. మా వాళ్ళు చాలామందికి ఆ జలగలు పట్టేసుకున్నాయి. కాబట్టి రుద్రనాథ్ ట్రెక్ చేస్తున్నప్పుడు వాటర్ చాలా క్లియర్గానే ఉంటుంది. కింద మనకు పోలీస్ ఆయన చెప్పారు, వాటర్ క్లియర్గా ఉంటుంది, ఒక నలకల్లా కనిపిస్తే అది పడేసి మళ్ళీ క్లియర్ వాటరే పట్టుకోండి అని చెప్పారు. కానీ ఆయన జలగా అన్న మాట వాడలేదు. కానీ ఆ నల్లగా ఉన్న పదార్థం అంతా జలగలు. అవి గబుక్కని పట్టుకున్నాయంటే మనకు తెలియకుండానే బ్లడ్ వాళ్ళు చాలా కష్టం. మందిని ఇలాగే జలగలు పట్టి పీల్చేసాయి. అవి బ్లడ్ వస్తే తప్ప మనకు తెలియలేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. వాటర్ కనిపించింది కదా అని పరిగెత్తుకుంటూ వాటర్లోకి వెళ్ళిపోకండి. చిన్న జలగలు లాంటివి ఉన్నాయి. రాళ్ళ మీద కూర్చుంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదనుకుంటే జలగలు బ్లడ్ పీల్ చేస్తే ఆల్రెడీ మా టీంలో ఒకరికి అలా జరిగింది. సో బీ కేర్ఫుల్. ఈబీసీ కన్నా చాలా కష్టమైన ట్రెక్. మీకు అక్కడ ప్లెయిన్ ప్లేస్ కనిపిస్తుందా?
ఆ ప్లేస్లో టిఫిన్ చేసాం. అంటే ఆ ప్లేస్కి రావడానికి మాకు 1 గంటన్నర 2 గంటలు పట్టింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంకెక్కడికో వెళ్ళాలి. చాలా కష్టపడి వచ్చాం పైకి. బేస్ క్యాంప్ 2 ఇది. ఇగో ఇంకా 11 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ ఆల్టిట్యూడ్ 3082 మీటర్స్, అంటే అరౌండ్ 9000 ఫీట్ హైట్లో ఉన్నాం మనం. ఫైనల్గా ఫుల్ ట్రాఫిక్ ఇక పై వరకు ఎక్కాము. రెయిన్ అవి పడ్డాయి కాబట్టి హార్స్ ఎక్కాం అనమాట. ఇది అరౌండ్ అంటే 3rd బేస్ క్యాంప్ నుంచి ఎక్కడంతా ఇది 3000 అని చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరికి హార్స్ దొరకలేదు, వాళ్ళు ఇంక వెనక నడుస్తూనే ఉన్నారు. నేను ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో హార్స్ మీదనే వెళ్తున్నాను. అంటే వెళ్తే ఈవినింగ్ కల్లా దర్శనం అయ్యే అవకాశం ఉంది. 6:30కి నడిస్తే 9 o'clock అవుతుంది. ఇక్కడ కొద్దిగా బాగానే ఉంది కాబట్టి ఒక వీడియో తీయగలిగాను నేను. హర హర్ మహాదేవ్. ఈ రుద్రనాథ్ యాత్ర ట్రెక్కింగ్ మనకి రుద్రనాథ్ యాక్చువల్గా అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో సాగర్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ సాగర్ గ్రామంతో రోడ్డు ముగిసిపోతుంది. ఇక్కడ నుంచి నిజమైన ప్రయాణం అంటే ట్రెక్కింగ్ మొదలవుతుంది. మొత్తం అంతా ఈ సాగర్ గ్రామం దగ్గరగా 22,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ బేస్ క్యాంప్ 1 చూసాము. యూతి బెగ్వాల్ అంటారు దాన్ని. సుమారు 6-7 కిలోమీటర్లు పడుతుంది. 2900 మీటర్ల ఎత్తులో ఉంది అది బేస్ క్యాంప్ 1. చాలామంది అయితే 6-7 కిలోమీటర్లు నడిచిన తర్వాత బేస్ క్యాంప్ 1లోనే బస చేస్తారు. అక్కడ కూడా బస చేయడానికి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో పానార్ బుగ్వాల్ బేస్ క్యాంప్ 2 ఉంటుంది. ఇందాక మీకు చూపించాను కదా బేస్ క్యాంప్ 2. అక్కడ మేము మ్యాగీ అవి తిన్నాము. మ్యాగీ అరౌండ్ 150 రూపీస్ అలా ఉంటుంది. ఆ బేస్ క్యాంప్ 2 సుమారు 3300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అది ఈ 5-6 కిలోమీటర్లకు వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఎగ్జాస్ట్ అయిపోతారు. అక్కడ కూడా మనకి ఉండడానికి టెంట్స్ అవి ఉంటాయి. ఆ టెంట్స్లో మనం నైట్ స్టే చేయొచ్చు. అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ రుద్రనాథ్కి వెళ్ళొచ్చు. చాలామంది ఇది 2 day ట్రిక్ అని అన్నారు. అంటే ఒకరోజు వెళ్ళి ఒకరోజు రావడం అని మేము అనుకున్నాం, కానీ ఇది 2 day ట్రెక్ కాదు, 3 to 4 days ట్రెక్. ఒక నార్మల్ మనిషి ఎప్పుడు ట్రెక్కింగ్ అలవాటు లేకపోతే ఇది ఒక 4 to 5 days ట్రెక్ కూడా అవ్వచ్చు. ఈ పానార్ బుగ్వాల్ బేస్ క్యాంప్ 2లో ఇది రుద్రనాథ్ ట్రెక్లోనే అత్యంత ముఖ్యమైన బేస్ క్యాంప్. చాలామంది ఇక్కడ 2 రాత్రులు స్టే చేస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ అలవాటు పడేటందుకు. రాత్రి వేళ ఇక్కడ నక్షత్రాలు చేతులతో తాకుతున్న దగ్గరగా అనిపిస్తాయి. జనరల్గా అక్కడ చాలామంది అక్కడే వెయిట్ చేస్తారు. బట్ మేము మాత్రం పానార్ బుగ్వాల్ నుంచి ముందుకు సాగాము. నెక్స్ట్ది పితృధార, సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పితృధార అత్యంత అంటే మోస్ట్ హార్డెస్ట్ టఫెస్ట్ జోన్ ఆఫ్ ట్రెక్కింగ్ అని అంటే ఈ పితృధార నుంచి. అదొక 3 నుంచి 4 కిలోమీటర్లు 3500 మీటర్ల ఎత్తులో ఉంది. మొత్తం ట్రెక్లో అత్యంత కష్టమైన పార్ట్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ దారి చాలా సన్నగా ఉంటుంది. ఒకవైపు అంతా లోయ, మరోవైపు కొండ. ఈ మార్గాన్ని పితృధార అంటారు. స్థానిక నమ్మకం ప్రకారం ఈ దారిలో నడిచేటప్పుడు మన పూర్వీకుల ఆశీస్సులు మనతో ఉంటాయని అంటారు. ఇక్కడ నడక కంటే ధైర్యం ఎక్కువగా అవసరం. బేస్ క్యాంప్ దగ్గర మా వాళ్ళు చాలామంది హార్సెస్ గురించి బాగా ఎక్కువ బేరం ఆడేసరికి వాళ్ళు మాకు హార్సెస్ ఇవ్వమని కరాఖండిగా చెప్పారు. బతిమాలితే ఒక 2-4 హార్సెస్ దొరికాయి. చాలామందికి హార్సెస్ కూడా దొరకలేదు. ఫైనల్గా నేనైతే ఈవినింగ్ కూడా రుద్రనాథ్ చేరుకోలేకపోయాను. నాకు కొంత దూరం వెళ్ళేసరికి నాకు శంఖం చప్పుడు, గంటల చప్పుడు అయితే వినబడ్డాయి, కానీ ఇంకా అక్కడతో మొత్తం అంతా మంచు కప్పుకుపోయింది. నేను ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి రూమ్కే వెళ్ళిపోయాను. ఆ రూమ్ కూడా 1000 రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు అక్కడ. బట్ అది కూడా మొత్తం డబ్బుల గురించి చూడకుండా వాళ్ళు అడిగిన అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు సేఫ్గానే తీసుకువెళ్ళిపోతారు. కానీ రుద్రనాథ్ చేరడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతామని చెప్తారు, కానీ హార్స్ మీద కూడా చాలా లేట్గానే ఉంటుంది. బేస్ క్యాంప్ దగ్గర 2:30-3 అలా మొదలైతే నేను ఆల్మోస్ట్ రుద్రనాథ్ విలేజ్ దగ్గరికి చేరుకునే సమయానికి దగ్గర 6:30-7 అయిపోయింది. మొత్తం అంతా మంచుతో కూలిపోయింది. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. నరకం అంటే నరకం చూసాం హార్స్ మీద. ఇప్పుడు మేము ఉన్న రూమ్ కూడా చూడండి. ఫైనల్గా ఇక ఈ రూమ్లోకి చేరాం. ఇక బయట ఫైనల్ ఇదే రూమ్. కరెక్ట్గా ఊరు ఎంట్రన్స్లోనే ఈ రూమ్ ఉన్నది. రూమ్ వరకు వస్తే మన ఊర్లో ఆవులు కట్టే ప్లేస్లా ఉన్నదని అనుకున్నాం, కానీ
బయట టెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ఇలా కట్టడం వల్లే లోపల వెచ్చదనం ఉంది. బయట -డిగ్రీస్లో ఉన్నా మేము ఇక్కడ నైట్ పడుకోగలిగాం. అంటే స్ట్రెయిన్ అయిపోవడం వల్ల పడుకున్నామేమో, బట్ స్టిల్ రూమ్ చూస్తున్నారు కదా, ఇందులో 15 మంది పడుకున్నాం. అగో బయట చూసిన మీ టెంట్స్, అక్కడ వాష్రూమ్స్లా కూడా ఉంటాయి. ఆ పైన కనిపిస్తుంది మనకి రుద్రనాథ్. నిన్న నైట్ అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మనకు రూట్ ఏం కనబడలేదు, మొత్తం మంచుతో కూరుకుపోయింది వల్ల సౌండ్లు వినిపించగానే ఎంత దూరమో తెలియక మనం పైకి వెళ్ళలేకపోయాం. మీకు పొద్దున్న ఆల్మోస్ట్ 6 గంటలైంది. అటుపక్క సూర్యుడు, ఇటుపక్క చంద్రుడు ఇద్దరూ కనిపిస్తున్నారు. అవన్నీ హిమాలయాస్. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. నడిచింది ఆ బాధ అంతా తీరిపోయింది ఈ హిమాలయాస్ని, ఆ ప్రకృతిని చూడగానే. రుద్రనాథ్ చేరాలి అంటే 100% ఇంత కష్టపడాలి అన్నట్టుగానే ఉంది. ట్రెక్కింగ్ అయితే అస్సలు ఈజీ కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఓన్లీ రుద్రనాథ్ వస్తే హ్యాపీగా 3 to 4 days పెట్టుకొని రండి. బేస్ క్యాంప్ 2లో ఒక రోజు ఉండిపోండి, తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండిపోండి. మార్నింగ్ దర్శనం, సాయంత్రం దర్శనం చేసుకున్న హారతి అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే బయలుదేరి మళ్ళీ వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మేము రిటర్న్ వెళ్ళినప్పుడు మొత్తం అంతా నడుచుకునే వెళ్ళాము. మీకు ఇందాక చూసిన పితృధార అవేమీ చూపించలేదు. రిటర్న్ నడుచున్నప్పుడు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మాత్రం చూడండి. ఈ ఊళ్ళో పవర్ అంటూ అస్సలు ఏమీ ఉండదు. 2, 3 ప్లేసెస్ అకామిడేషన్కి ఉంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ హ్యాపీగా ఉండిపోండి, ఏమీ ఎంచకండి. ఎందుకంటే మనకు ఆ ఫెసిలిటీస్ దొరకడం చాలా ఎక్కువ. పవర్ బ్యాంక్స్ క్యారీ చేయాలి. పవర్ అసలు ఎక్కడ ఉండదు. చాలా ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఫోన్ యూస్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నైట్ మనకి పుల్కా, దాల్, చావల్, రైస్ కూడా పెట్టారు. పెద్ద టూ మచ్ కాస్ట్లీ అయితే కాదు, బట్ వెరీ రీజనబుల్ కాస్ట్కే అన్నీ ఉంటాయి. బట్ పవర్ సప్లై ఏమీ ఉండవు. అక్కడ జలధార పడుతుంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా, టెంపరీ వాష్రూమ్ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. గుడ్ మార్నింగ్, హర మహాదేవ్. మీరు ఇప్పుడు చూడొచ్చు సన్ రైజ్ ఇన్ హిమాలయాస్ రుద్రనాథ్లో. ఆల్మోస్ట్ నైట్ చాలా లేట్ అయిపోయింది వచ్చినప్పటికే. టెంపరేచర్ చాలా 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 అంటే చాలా కూల్గా ఉంది. మీరు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది రుద్రనాథ్ టెంపుల్. అది రుద్రనాథ్ టెంపుల్. ఫార్చునేట్లీ మాకు 2 దర్శనం ఒక జరిగాయి. ఇటుపక్క సూర్యనారాయణ స్వామి, అటువైపు చంద్రుడు. చంద్రుడు హర 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 మహాదేవ్. హార్సెస్ దొరకని నడిచిన మా టీం అయితే నైట్ వచ్చేసరికి 11:30 అయిపోయింది. పాపం వాళ్ళు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. మధ్యలో మనకి ఒక దగ్గర ఫారెస్ట్ గార్డ్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. మా వాళ్ళని అక్కడ ఆపి మీకు ఏమైనా మాకు సంబంధం లేదని ఒక వీడియో తీసుకొని మరీ వాళ్ళని పంపించారంట. చాలా చాలా టఫ్గానే ఉంది. బెటర్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ కింద బేస్ కింద ఆగిపోవడం మంచిది. మళ్ళా తెగించి రాకండి, మాకు ఏం అవ్వలేదు కాబట్టి ఓకే. ఇది రుద్రనాథ్ ఎంట్రన్స్. ఒక్కసారి లోపల అడుగు పెట్టిన తర్వాత వచ్చిన వైబ్స్కి నిన్న మనం పడ్డ స్ట్రెయిన్ మొత్తం మాయమైపోతుంది. 100-200% చెప్తున్నాను. 100% అక్కడ స్పెషల్ ఇది ఉంది. హిమాలయాల గర్భంలో మానవ హడావుడికి చాలా దూరంగా మేఘాలు, అడవులు, నిశ్శబ్దం మధ్య ఒక పవిత్రమైన స్థలం ఉంది. అదే రుద్రనాథ్ అన్నట్టుగా ఉంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది వేల సంవత్సరాలుగా శివభక్తుల తపస్సుకు సాక్ష్యంగా నిలిచిన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. హర హర మహాదేవ్. ఇప్పుడు మనం రుద్రనాథ్లో ఉన్నాం. ఇది చాలా కష్టమైన వెరీ టిపికల్ ట్రెక్. ఆల్మోస్ట్ 22 kilometers ట్రెక్. కానీ 50 kilometers ట్రెక్ చేసినంత కష్టంగానే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత శివుని యొక్క ముఖం ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ప్రపంచంలో శివుడు ముఖం, లింగం ముఖ రూపంలో కనిపించడం ఇక్కడ ఒక్క దగ్గర ఉంది రుద్రనాథ్లో. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత శివుని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు శివుడు గుప్తకాశీలో మాయమై 5 చోట్ల వెలిశారు. ఒకటి అందులో ఈ రుద్రనాథ్ ఒకటి. నిన్న వెళ్ళి మనం కల్పేశ్వర్ వెళ్ళాం. మిగతా మధ్య మహేశ్వరు, తుంగనాథ్, కేదార్నాథ్ త్వరలో వెళ్ళిపోతాం. ఇక్కడ శివుడు తన ముఖ రూపంలో పూజలు అందుకుంటారు. ఇక్కడ హిమాలయాస్ చుట్టూ పెద్దగా అకామిడేషన్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంటుంది. రోజుకి 150 నుంచి 200 మంది సీజన్లో దర్శించుకుంటారు. మామూలుగా అయితే 30 నుంచి 50 మంది దర్శించుకుంటారు. ఈ రుద్రనాథ్ యొక్క దర్శనం పాపాన్ని నాశనం చేస్తుంది. మనం కోరికలన్నీ తీరుస్తుంది. పాండవులు ఇది ఈ గుడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబడింది. హర హర మహాదేవ్, శంభో శంకర. రుద్రనాథ్ చరిత్రలోకి వెళ్తే రుద్రనాథ్ చరిత్ర మహాభారత కాలంతో బలమైన సంబంధం కలిగి ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తీవ్రమైన పాపభారంతో బాధపడ్డారు. తమ చేతుల ద్వారా బంధువును హత్య జరిగిందన్న భావన వారి మనసుని కలిచివేసింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం వెతుక్కుంటూ హిమాలయాల్లోకి వచ్చారు. పాండవుల అహంకారాన్ని పరీక్షించడానికి శివుడు
వారికి ప్రత్యక్షం కాలేదు. ఒక ఎద్దు రూపం ధరించి వారిని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పాండవుల ఎద్దును గుర్తించి ఆపే ప్రయత్నంలో శివుడు భూమిలోకి అంతర్గతమైపోయారు. కానీ ఆ ఎద్దు శరీరం 5 చోట్ల దర్శనమిచ్చింది. ఆ 5 చోట్లలో ఒకటే ఈ రుద్రనాథ్. ఇక్కడ శివుడు యొక్క ముఖభాగం ప్రకృతి సృష్టించిన రాతిలో స్వయంభూగా అవతరించింది. రుద్ర అంటే శివుడి ఉగ్రరూపం, నాద అంటే ఆధారం, రక్షకుడు. అందుకే రుద్రనాథ్ అంటే మన అహంకారాన్ని నశింపజేసి రక్షక దేవుడు ఈ రుద్రనాథుడు. ఇక్కడ శివుడు శిక్షించడానికి కాదు, మనల్ని శుద్ధి చేయడానికి దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. ప్రాచీన కాలం నుంచి సాధువులు, యోగులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇక్కడ ఒంటరితనం ఎక్కువ, నిశ్శబ్దం గాఢంగా ఉంటుంది. అందుకే ఇది అద్భుతమైన స్థలం. ధ్యానానికి ఇది అద్భుతమైన స్థలం. చాలామంది సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉండిపోయారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ రుద్రనాథ్ ఆలయం విలాసవంతంగా ఉండదు, చిన్నది, సాధారణంగా కానీ అత్యంత శక్తివంతమైనది. ఇక్కడ గోపురాలు లేవు, శిలలు లేవు, ఉన్నది ఒక్కటే శివుడి యొక్క సన్నిధి. ఇది మనసుకు ఒక పాఠం చెప్తుంది. దైవం ఆర్భాటంలో కాదు, నిశ్శబ్దంలో ఉంటుందని. భక్తుల నమ్మకం ప్రకారం రుద్రనాథ్ దర్శనం చేసిన వారికి అహంకారం తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం యొక్క దారి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడికి రావడం అనుకోకుండా జరగదని చాలామంది అంటారు. శివుడు పిలిస్తేనే ఈ మార్గానికి చేరుకుంటారని భక్తుల యొక్క నమ్మకం. రుద్రనాథ్ ఆలయం సాధారణ ఆలయాల్లో రోజంతా తెరిచి ఉండదు. ఇది ప్రకృతి వాతావరణం ఆధారంగా నడిచే ఆలయం. ఉదయం దర్శనం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో అభిషేకం, పూజలు జరుగుతాయి. ప్రభాత వేళ దర్శనం అత్యంత పవిత్రమైన దర్శనంగా నమ్ముతారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆలయం సూర్యాస్తమయానికి ముందే మూసివేస్తారు. ఆలయం తెరుచుకునే వేళల వరకు మనం వచ్చామంటే రుద్రనాథ్ ఆలయం సంవత్సరం మొత్తం తెరిచి ఉండదు. ఆలయం తెరుచుకునే సమయం సాధారణంగా మే నెల మధ్యలోనే, అక్షయ తృతీయ తర్వాత తెరుస్తారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో దీపావళి సమయానికి చలి, మంచు కారణంగా శీతాకాలంలో ఆలయం పూర్తిగా మూసివేస్తారు. ఆలయం మూసివేసిన తర్వాత రుద్రనాథ్లోని దేవతా విగ్రహాన్ని కింద ప్రాంతానికి తీసుకువెళ్తారు. శీతాకాలంలో శివుణ్ణి గోపేశ్వర్ ఆ ప్రాంతంలో పూజిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా రుద్రనాథ ఆలయ ప్రాంగణం అన్నమాట. అక్కడున్న శివాలయము, అక్కడున్న రుద్రుడు, కాలభైరవుడు. అంటే ప్రతి అడుగు మనం ఆస్వాదించాలి అనే ఉద్దేశంలోనే ప్రతి పాయింట్ నేను ఆస్వాదించిన తర్వాత వీడియోగా తీయడం జరిగింది. ఇది కాలభైరవ స్వామి. రుద్రనాథ్ వరకు వచ్చేసరికి ఏంటంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే లక్కీగా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండటం వల్ల మేము వీడియో తీసుకోవడానికి మనకి అవకాశం కలిగింది. ఈ నేపాల్ వాళ్ళు ఈ రుద్రనాథ్ని చాలా దీనిగా పూజిస్తారంట. ఈ రుద్రనాథ్ ఆలయం కేవలం ఉత్తరాఖండ్ ప్రజలకే చెందిన క్షేత్రం కాదు. ఈ క్షేత్రంలో నేపాల్ ప్రజలకు కూడా లోతైన ఆధ్యాత్మిక బంధం ఉంది. ఎందుకంటే నేపాల్ అంటేనే శివుడి దేశం అని అంటారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్లో ఉన్న శివుడు మాత్రం హిమాలయాలంతా వ్యాపించి ఉంటారు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుడి కోసం హిమాలయాల్లో సందర్శించినప్పుడు ఆ ప్రయాణ మార్గాల్లో నేటి నేపాల్ ప్రాంతం మీదుగా విస్తరించినట్టు చరిత్రకారులు చెబుతారు. అంటే శివాన్వేషణలో నేపాల్, గద్వాల్ ప్రాంతాలు ఒకే ఆధ్యాత్మిక మార్గంగా ఉండేవి. రుద్రనాథ్ ఆలయం వద్ద ఇప్పటికీ నేపాల్కు చెందిన సాధువులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే రుద్రనాథ్లో ధ్యానం చేస్తే పశుపతినాథ్ ఆశీస్సులు ఆటోమేటిక్గా లభిస్తాయని. అందుకే నేపాల్ సాధువులు ఈ ప్రాంతాన్ని జీవాంత శివక్షేత్రంగా భావిస్తారు. ఈయనే రుద్రనాథ్ యొక్క ప్రథమ పూజారి. ఆయన చూస్తేనే శివుడే మనకి దర్శనమిస్తున్నారా అన్నట్టుగా కనిపిస్తారు. సాక్షాత్తు నందీశ్వరుడిలా ఉన్నారు ఆయన. ఇంకా కొద్దిసేపట్లో ఆయన ధూపాలతో పొద్దున అభిషేకం అవి చేస్తారు. ఆ వీడియోస్ చేస్తున్నంతసేపు నేను ఇంకేం మాట్లాడలేను, ఎందుకంటే ఆ ఢమరకల చప్పుడులో వాటిల్లో మనం తన్మయం పొందుతాం. తప్పకుండా స్కిప్ చేయకుండా ఆ దర్శనం చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రథమ పూజారి గారిని చూడగానే ఎందుకు నందీశ్వరుడు అనిపించారని అన్నానంటే అక్కడ ఒక సాధువు ఇలా చెప్పారు, రుద్రనాథ్కు ఎవరు తామంతకు తాము పూజారిగా రావడానికి వీల్లేదు. ఇక్కడ పూజారి అవ్వాలంటే శివుడే ఆ వ్యక్తిని పిలవాలి అన్నది స్థానికులు నమ్ముతారు. ఎన్నో తరాల క్రితం గద్వాల్ ప్రాంతంలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వాళ్ళ పూర్వీకుడికి ఒక రాత్రి శివుడి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను రుద్రనాథులో ఉన్నాను, నన్ను పూజించడానికి నువ్వు రావాలి అని ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ రోజుల్లో రుద్రనాథ్కు ఏ ట్రెక్కు లేదు, ఏ దారి లేదు. అడవులు, కొండలు, మంచు పర్వతమే. ఆ బ్రాహ్మణుడు శివుడి ఆజ్ఞతో అడవిల్లోకి వెళ్ళగా అడుగడుగున ప్రకృతి అతనికి దారి చూపించింది. మేఘాలు తొలిగాయి, రాళ్ళు మార్గమయ్యాయి. చివరికి శివముఖ రూపంలో ఉన్న రుద్రనాథ్ లింగాన్ని ఆయన కనుగొన్నారట. శివుడు అతనితో ఇలా అన్నారట, ఇక్కడ పూజ అంటే సుఖం కాదు, ఇది తపస్సు. చలి ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, కానీ నా సన్నిధి ఉంటుంది. అందుకే రుద్రనాథ్ పూజారి జీవితం ఒక సాధారణ ఉద్యోగం కాదు, అది జీవితాంత త్యాగం. అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజారులుగా ఒకే వంశానికి చెందిన వాళ్ళు పూజ చేస్తూ వస్తున్నారు. వేసవిలో కఠినమైన చలిలో పూజ, వర్షాకాలంలో ఒంటరిగా ఆలయ సంరక్షణ, శీతాకాలంలో విగ్రహాన్ని కిందకి తీసుకువెళ్ళే బాధ్యత. ఇది డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, శివుడి యొక్క ఆజ్ఞ కోసం. ఆలయం మూసిన తర్వాత కూడా పూజారి సేవ ఆగదు. రుద్రనాథ్ శివుణ్ణి గోపేశ్వర్ తీసుకువెళ్ళి అక్కడ పూజలు కొనసాగిస్తారు. అంటే పూజారి జీవితం మొత్తం శివుడితోనే. ప్రస్తుత పూజారులు కూడా ఒకే మాట చెబుతారు, మేము శివుడిని పూజించడం లేదు, శివుడే మమ్మల్ని పూజలో నిలబెడుతున్నాడు అని. అందుకే రుద్రనాథ్లో శివుడు మాత్రమే కాదు, ఆయన కోసం జీవితం అర్పించిన పూజారి కూడా ఒక తపస్వే. ఇక్కడ శివలింగం పవిత్రం, పూజారి జీవితం కూడా పవిత్రం. అందుకే ఏమో నాకు ఆయన్ని చూడగానే నందీశ్వర అని అనాలనిపించింది.
అద్భుతమైన దర్శనం అయిన తర్వాత సరస్వతి కుండకి బయలుదేరాం. అక్కడ ఎంట్రన్స్ నుంచి పక్క నుంచి ఒక దారి ఉంటుంది, సన్నటి దారి. అది నడుచుకొని వెళ్ళవచ్చు. దగ్గర 1 కిలోమీటర్ ఉండొచ్చేమో. రుద్రనాథ ఆలయం సమీపంలో అత్యంత పవిత్రమైన స్థలం ఈ సరస్వతి కుండగా పిలుస్తారు. ఈ కుండలో సరస్వతీదేవి నివసిస్తుందని స్థానికుల నమ్మకం. ఈ నీరు ఎప్పుడు చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇది ఎండిపోదట. భక్తులు ఈ నీటితోనే ఆచమనం చేసి రుద్రనాథ్ దర్శనానికి వెళ్తారు. జనరల్గా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఆచమనం చేసి అక్కడ రుద్రనాథ్ దర్శనానికి వెళ్తారు. నమ్మకం ప్రకారం ఈ కుండలో స్నానం చేసే జ్ఞాన దోషాలు తొలగుతాయని అంటారు. అలాగే నారద కుండ ఉంది. సరస్వతి కుండకి కొద్ది దూరంలో ఉన్న మరో పవిత్ర స్థలమే నారద కుండ. మహర్షి నారదుడు ఇక్కడ తపస్సు చేసేవారని పురాణ కథనాల ప్రకారం చెప్తారు. అలాగే సూర్యకుండ ఒకటి ఉంది. రుద్రనాథ ఆలయం దగ్గరలో ఉన్న మరో ముఖ్యమైన స్థలాన్ని సూర్యకుండగా పిలుస్తారు. ఉదయం వేళ సూర్యకిరణాలు ఈ కుండి నీటిపై పడే విధానం అత్యంత అద్భుతంగా ఉంటుందంట. సూర్యుడిని ఆరాధించిన తర్వాత రుద్రనాథ్ దర్శనం చేస్తే ఆరోగ్యం, శక్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక 4వ దానికి వస్తే చంద్రకుండ. రాత్రివేళ ఈ కుండు దగ్గర చంద్రకాంతి పడినప్పుడు వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. చంద్రుడికి సంబంధించిన మనోశాంతి, భావోద్వేగ సమతుల్యత ఇక్కడ లభిస్తాయని నమ్మకం. చాలామంది సాయంత్రం వేళ ఇక్కడ కాసేపు కూర్చొని ఉంటారు. తర్వాతది పితృదార. మీకు దారిలో పితృదార వీడియో కూడా నేను చూపిస్తాను. మరో చూడవలసిన ప్రదేశం ఏంటంటే వేదాంత గుహలు. రుద్రనాథ్ పరిసరాల్లో చిన్న గుహలు ఉంటాయి. ఇక్కడ ప్రాచీన కాలంలో యోగులు, ఋషులు తపస్సు చేసేవారని స్థానికుల నమ్మకం. అందుకే రుద్రనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదు, అది పవిత్ర స్థలాల సమాహారం. ప్రతి కుండు, ప్రతి దారి, ప్రతి బొగ్వాల్ ఏదో ఒక కథ చెప్తుంది. ఇక్కడ చూడాల్సింది కళ్ళతో కాదు, మనస్సుతో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఈ సరస్వతి కుండ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళిన తర్వాత మళ్ళీ గుడిలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, అది కూడా మీరు వీక్షించండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కింద మా రూమ్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ మ్యాగీ అవి ఆర్డర్ చెప్పాము. వాళ్ళు మ్యాగీస్ అవి తయారు చేస్తున్నారు. కొంతమంది గుర్రాల కిందకి వెళ్ళిపోతాం అన్నారు. దగ్గర 22 కిలోమీటర్లు, ఈజీగా 22 కిలోమీటర్ల ట్రెక్కింగ్, డబల్ 40 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అంత కష్టంగానే ఉంటుంది. జనరల్ 40 కిలోమీటర్లు నడిస్తే ఎంత స్ట్రెయిన్ అవుతామో, ఈ 22 ట్రెక్ చేస్తే అంత స్ట్రెయిన్ అవుతాం. కానీ ఏంటంటే మేము రిటర్న్ అలాగే ఒక బేస్ క్యాంప్ నుంచి గుర్రంలో నేను వచ్చేసాను కాబట్టి రిటర్న్ వెళ్ళి మొత్తం నడిచే వెళ్ళాలని అనుకుంటున్నాము. లక్కీగా మేము అక్కడ ఉంటుండగానే పైనుంచి ఇందాక మనం చూసినవన్నీ ఆ ఊరు పొలిమేర వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ మళ్ళీ గుడికి వెళ్తాయంట. ఆ కార్యక్రమం కూడా మాకు ఆ శివుడే ప్రతి అన్ని కార్యక్రమం మొత్తాన్ని దర్శించాలి వీళ్ళు ఎలా అయినా అని అనుకొని మా దగ్గరికి వస్తున్నారేమో అనిపించింది. చాలా చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇక్కడ నుంచి రిటర్న్ మేము స్టార్ట్ అవుతున్నాము. మేము జనరల్గా బ్యాగ్స్ క్యారీ చేసాము. సో ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తాం అంటే ఒక గుర్రం మాట్లాడుకొని కొంతమంది మా బ్యాచ్లో గుర్రాల మీద వెళ్ళిపోతున్నారు.
వాళ్ళకి మా బ్యాగులు కూడా ఒక గుర్రం అంటే ఒక గుర్రం మొత్తం బ్యాగులే. ఆ గుర్రం 3,000 4,000 అవుతుంది, లేకపోతే 5,000 అవుతుంది. అయితే ఆ గుర్రాన్ని మొత్తం బ్యాగులు కట్టి బ్యాగుల కింద తీసుకొని వెళ్ళిపోతారు. మనకి బేసిక్ థింగ్స్ ఏం కావాలో అవే మా బ్యాగ్స్లో పట్టుకొని మేము ఇంకా రిటర్న్ వాక్ స్టార్ట్ చేద్దామని మా ప్లానింగ్లో ఉన్నాం. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఒక పర్టికులర్ 3rd బేస్ క్యాంప్ వరకే గుర్రాలు వెళ్తాయి. 3rd బేస్ క్యాంప్ లేకపోతే 2nd బేస్ క్యాంప్ వరకు గుర్రాలు వెళ్తాయి. అక్కడితో ఆగిపోతాయి. అక్కడ నుంచి కంపల్సరీ నడిచే వెళ్ళాలి. సో అక్కడ ఒక టెంట్ నెంబర్ చెప్పారు. ఆ టెంట్లో మా బ్యాగులను తీసుకెళ్ళి పెట్టేస్తామన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము బ్యాగులు తీసుకోవాలి. కొంతమంది గుర్రాలు మొదలయ్యారు, మేమందరం నడిచి మొదలయ్యాం. మీకు నిన్న చూపించలేని పితృధార ఇవన్నీ ఇప్పుడు లైట్లో కానీ వెళ్తున్నాం రిటర్న్ కాబట్టి అవన్నీ చూపిస్తాను మీకు. చూడండి, పైగా మేము రిటర్న్ దిగి వెళ్ళేసరికి మాతో వస్తున్న బృందంలో కొంతమంది బాగా స్లో అయిపోయారు. సో వాళ్ళతో పాటు మేము కూడా స్లోగానే వెళ్ళాం. మాకు రాత్రి అయిపోయింది. రాత్రి ఆల్మోస్ట్ 11:30 అయింది. మేము కింద సాగర్కి రీచ్ అయ్యేసరికి రాత్రి వేళ పెద్ద వర్షంలో మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి. హర హర మహాదేవ్. నిజంగానే రుద్రనాథ్ జీవితంలో మర్చిపోలేని ఒక ప్రయాణం. ఎందుకంటే పంచభూతాలు మాకు కలిసే వచ్చాయి. వర్షం చూసాం, ఎండ చూసాం, చలి చూసాం, ప్రకృతిని చూసాం, నేలతల్లిని చూసాం. అలా పంచభూతాలు, ఆకాశంలో అద్భుతాలను చూసాం. అలా పంచభూతాలు మమ్మల్ని దగ్గరుండి రుద్రనాథ్ దర్శనం చేయించి తిరిగి దగ్గరుండి తీసుకువెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే రాత్రి మేము వర్షాన్ని కూడా చూసాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదే రుద్రనాథ్ చేరుకునే ముందు దాటాల్సిన ముఖ్యమైన దారి పితృదార అన్నాం కదా, ఇదే పితృదార చోటు. ఈ దారిలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఉంది. స్థానికుల నమ్మకం ప్రకారం మన పూర్వీకుల ఆత్మలు ఈ మార్గంలో మనల్ని కాపాడుతాయి అని అంటారు. ఈ దారి దాటినప్పుడు భక్తులు మౌనంగా నడుస్తారు. జనరల్గా ఈ పితృదారి దాటుతున్నప్పుడు ఇక్కడ కాకులు కూడా చాలా నల్లగా, చాలా బలిష్టంగా, దిట్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనం వచ్చినప్పుడు కూడా గుర్రం వాళ్ళు ఇక్కడ ఆగి లోపలికి గంట మోయించి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళారు. అంటే ఇది దాటినప్పుడు కంపల్సరీగా ఇక్కడ దండం పెట్టుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ నుంచి మొత్తం మనకి ఏం కనిపించట్లేదు, మొత్తం మంచుతోనంత కప్పడిపోయింది. బట్ చూసారా మీరు ఆ దూరంలో ఉన్న కాకులు కూడా, అక్కడ ఏం దొరుకుతాయో తెలియదు తినడానికి, కానీ అంత చలిలో అంత ఎత్తులో మాకు కాకులు కూడా కనబడ్డాయి. నిన్న మీకు చూపించలేదు, ఇదే పాయింట్. ఇక్కడ చెక్ పోస్ట్ అనమాట. ఆ చెక్ పోస్ట్లోనే ఫారెస్ట్ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇగో లైట్గా మంచు పడుతుంది, వర్షం పడుతుంది. ఆ ఫారెస్ట్ గార్డ్స్ అక్కడితే అది లాస్ట్ చెక్ పాయింట్. ఆ పాయింట్ తర్వాత మనం రుద్రనాథే వెళ్తాం మనం. ఇగో ఇక్కడ నుంచి రూట్ అంతా ఇలాగే ఉంటుంది. నిన్న నేను గుర్రం మీద వచ్చినప్పుడు మీకు ఏం చూపించలేకపోయాను, అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాము. ఇలాగే రూట్ ఉంటుంది. పెద్ద మధ్యలో కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద వర్షం పడింది, రోడ్డు అంతా కొట్టుకుపోయింది. రిటర్న్ మాకు చాలా కష్టం అయిపోయింది. చూస్తున్నారు కదా అక్కడ కొండల మీద ఉన్న రెయిన్డీర్స్ అంటారు కదా, అవి అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ట్రెక్కి వస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రాపర్ షూస్ ఉండాలి, మీకు స్టిక్ ఉండాలి. మీరు స్టిక్స్ తెచ్చుకోలేకపోతే కింద సాగర్ విలేజ్లో మీకు కర్రలు కూడా అమ్ముతారు. 30 రూపాయలు 40 రూపాయలకి ఒక కర్ర అమ్ముతారు. అలాగే 2 కర్రలు తీసుకోండి. మెడికల్ కిట్ ఉండాలి. వాటర్ మనకు దగ్గర దొరకపోవచ్చు. మనకు ఒక బేస్ క్యాంప్ దాటిన తర్వాత దారిలో చాలా వాటర్ తాగొచ్చు అని చెప్తారు. బెటర్ వాటర్ క్యారీ చేయండి. అండ్ మెడిసిన్స్ మీకు ముఖ్యంగా ఎవరికి కావాల్సిన వాళ్ళు క్యారీ చేస్తారు. వాటితో పాటు పెయిన్ కిల్లర్ తీసుకోండి. నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్స్ ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకోవాలి. ఎందుకంటే దారి పొడుగున మనకి ఇంకేమీ దొరకదు, కనీసం మనుషులు కూడా కనిపించరు. మనకు ఆ శివుడి స్మరణతో మనం అలా వెళ్ళాల్సిందే తప్ప మనకి దారిలో ఇంకా ఎవరో కనిపిస్తారు మాట్లాడదాం అనే సోర్స్ కూడా ఉండదు. బేస్ క్యాంప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, బేస్ క్యాంప్ దాటిన తర్వాత దగ్గర మనం 12 కిలోమీటర్లంతా వెళ్తాం మనం. ఇంకా దారంతా మనకి ఇంకేమీ ఉండవు. కాబట్టి వీలైతే ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని బేస్ క్యాంప్లో 1 రోజు 2 రోజులు ఆగి క్లైమేట్కి ఎక్కష్టం అయిన తర్వాత జనాలు చాలామంది ముందుకు వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ మాత్రం చేయకండి. మేము చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము రిటర్న్ వస్తున్నప్పుడు అంత చీకటి అయిపోయింది. అరౌండ్ 7 ఆ టైం అయింది. మొత్తం చీకటి, రోడ్డు తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది. టార్చ్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వాటర్ ఉన్న ప్లేసెస్లో ఎస్పెషల్లీ రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించకండి. మళ్ళీ ఇందాక చెప్పినట్టు మీకు జలగలు కరిచే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. అవంటే అవి కరిచినా మనకు తెలియవు. మనకి ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటేనే ఆ జలగ ఉబ్బు ఉంటుంది, మన బ్లడ్ అంతా తాగి.
కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాకంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చాలా భయం వేసింది. మేము ఏం చేసామంటే నలుగురు ఉండిపోయాం. లాస్ట్లో నలుగురిలో ఒక ఫోను లేకపోతే ఒక టార్చ్ లైట్ వేసుకుంటూ మిగతా అందరూ అలా పట్టుకుంటూ అడ్డం మొదలుపెట్టాం. ఒకళ్ళు దారి చూపించడం, వెనకాల ఒకళ్ళు అది క్రాస్ అయిపోయారు నలుగురు అని చెప్పడానికి, మాట్లాడడానికి. ట్రెక్కింగ్ అనుభవం లేకపోతే మాత్రం నైట్ ఏదో బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోండి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దారిలో వస్తున్నప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు జలపాతాలు కనపడ్డాయి. అవి ఫుల్గా రోడ్ని క్లోజ్ చేసేస్తాయి రూట్ని. సో మనకు రూట్ ఎటో కొద్దిగా తెలియదు ప్రాపర్గా. మేమేం చేసామంటే పొద్దున్న తీసిన వీడియోస్ చూస్తూ ఆ రూట్ ఇదే అని కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చాం మేము. లక్కీగా మేము నలుగురు టీం ఉన్నాం కానీ మాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఫైనల్గా రుద్రనాథ్ దర్శనం అద్భుతంగా అయితే జరిగింది. దారిలో తీసుకున్న కొన్ని పిక్స్ ఇవి. జలపాతాలు చూస్తే ఇంకా వాల్ పేపర్స్ లాగే అనిపించాయి, అంత అందంగా ఉంది. అండ్ రుద్రనాథ్ అయితే కంపల్సరీగా శివభక్తుడైతే చేయాల్సిన ట్రెక్కే. అక్కడ ఎర్లీ మార్నింగ్ నైట్ వ్యూ చూస్తే ఆకాశం అత్యద్భుతంగా మనం కైలాసంలో ఉన్నామన్నట్టే అనిపించింది. సరస్వతి కుండి దగ్గరికి వెళ్తే ఒక డిఫరెంట్ అంటే చెప్పలేనంత అనుభూతి కలిగింది. ఆ వాటర్ పట్టుకుంటున్నప్పుడు ఏమో నిజంగా సరస్వతీదేవి అనుగ్రహించాలనుకున్నారేమో అలాంటి ఫీల్ మాకు కలిగింది. హిమాలయాస్ అంటే అక్కడ నుంచి చూస్తున్న మంచు పర్వతాల్లో శివుడే ఉన్నారేమో అన్నట్టే ఉన్నారు. మీకు ఇందాక చెప్పినట్టే ఈయన సాక్షాత్ శివుడిలాగే కనిపించారు మనకి. హరహర మహాదేవ్, శంభో శంకర. పంచకేదారి యాత్రలో రుద్రకుండ అయితే మాత్రం చాలా టఫ్ అయిన ట్రెక్కే. 2 డేస్లో అది కంప్లీట్ అవ్వదు. తప్పకుండా ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. హరహర మహాదేవ్. జై బోలో रुद्रनाथ भगवान की जय। जय बोलो रुद्रनाथ भगवान की जय। जय बोलो रुद्रनाथ भगवान की हर हर महादेव।